హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉసిరికాయ చట్నీ ఎలా తయారు చేయాలో ఫస్ట్ ఉసిరి కుక్కర్ పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి తర్వాత వాటిని కొద్దిసేపు వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. టీ గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టిన తర్వాత ఒక 5 విజిల్ వరకు ఉంచేసి తర్వాత చట్నీ రెడీ చేసుకోవాలి. ఇవ్వండి, ఉడికిపోయాయి. వీటిని ఇలా తీసేసి అన్ని ఇట్లా ఇత్తులు తీసేసుకొని ముక్కలు చేసి పెట్టుకోవాలి. ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కిలోకి 1/2 కిలో ఉప్పు వేసుకోవాలి. నిమ్మకాయలు కట్ చేసుకొని నిమ్మరసాన్ని పెట్టుకోవాలి. హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత మెంతి పౌడరు చిన్న 2 టీ స్పూన్తోని 2 స్పూన్స్ చిన్న స్పూన్తో 2 స్పూన్స్ వేసి కలుపుకోవాలి. ఇది నిల్వ పచ్చడి లెక్క పెట్టుకోవచ్చు. ఇవి ఒక బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అవసరం ఉన్నంత వరకు కొంచెం తీసుకొని దాంట్లో పొడి మిరం వేసి ఎల్లిపాయ వేసి పోపు పెట్టుకోవాలి. ఇలా కొంచెం కొద్దిగా పోపు పెట్టుకోవడం. ఇందులో ఉప్పు లేని మిరము, ఇలా ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు లేని మిరం వేయాలి. అయిపోయిందండి ఉసిరికాయ పచ్చడి. సూపర్ టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. అన్నంలోకి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని చాలా సూపర్ ఉంటుంది.